హోలీ పండుగ రోజున ఆ ప్రాణంగా ప్రేమించిన వ్యక్తే లాగి చెంపం మీద కొడితే ఎలా ఉంటుంది? అంటే ఏదో తప్పు మాట్లాడినందుకు కాదు సుమా, మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉండిపోయినందుకు. వినడానికే చాలా షాకింగ్గా ఉంది కదా. అవును, సరిగ్గా ఎలాంటి ఒక పవర్ఫుల్ పాయింట్ చుట్టూనే తిరుగుతోంది ఉమాకాంత్ కోడి రాసిన 2026 నాటి రొమాంటిక్ కామెడీ నవల ఆరోములే. సరే, దీని విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. అస్తిత్వ ప్రకాశం వాళ్లు పబ్లిష్ చేసిన ఈ పుస్తకంలో అద్వై అలాగే సాన్విల కథ ద్వారా నిశ్శబ్దం ఒక బంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చాలా లోతుగా విశ్లేషించారు. అంటే సాధారణంగా మాటలు కథను నడిపిస్తాయంటారు, కానీ ఇక్కడ చెప్పని మాటలే అసలు కథ. రైట్. ఈ లోతైన విశ్లేషణలోకి వెళ్లే ముందు నాకు భలే ఆశ్చర్యం వేసిన విషయం ఒకటుంది. ఒక నవల రాయడం అనేది ఒంటరిగా కూర్చుని చేసే ప్రయాణం అనుకుంటాం కదా. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. కానీ ఉమాకాంత్ గారికి తన తల్లి భారతి గారు, సోదరుడు లక్ష్మీకాంత్, అలాగే తన స్నేహితుల సపోర్ట్ చాలా ఉందట. ఈ బుక్ లాంచ్లో నటి అనితా చౌదరి గారు కూడా భాగమయ్యారు. ఇదంతా చూస్తే ఒక భవనపు పునాదిలాంటి సపోర్ట్ సిస్టమ్ అనిపిస్తోంది. ఇక్కడే ఒక అద్భుతమైన కాంట్రాస్ట్ ఉందండి. నిజ జీవితంలో రచయితకు ఇంత బలమైన సపోర్ట్ సిస్టమ్ ఉంటే, తను రాసిన కథలోని హీరో అద్వై జీవితం అందుకు పూర్తిగా రివర్స్ అన్నమాట. ఓ, అంటే వాడు ఒంటరిగా ఫీల్ అవుతాడా? అవును, తన మనసులోని మాటని ఎవ్వరితోనూ పంచుకోలేక భయంకరమైన మానసిక ఒంటరితనంలో బతుకుతుంటాడు అద్వై. ఒక్క నిమిషం, అంటే వాళ్ల ఫ్రెండ్షిప్ పాడవుతోందనే కదా వాడి భయం? నిజానికి ఒక బెస్ట్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేసి ఆ బంధాన్ని రిస్క్ చేయడం కంటే మౌనంగా ఉండి ఆ ఫ్రెండ్షిప్ని కాపాడుకోవడం సేఫ్ ఆప్షన్ కదా. ఇందులో తప్పే ఉంది? పైకి అలానే అనిపిస్తుంది. కానీ ఈ కథలో ఉమాకాంత్ గారు చెప్పేదేంటంటే, మౌనమనేది ఎప్పుడూ తటస్థం కాదు, అదొక డేంజరస్ చాయిస్. మనం కూడా రోజు చూస్తుంటాం కదా. వాట్సాప్లో పెద్ద మెసేజ్ టైప్ చేసి పంపడానికి భయపడి బ్యాక్ స్పేస్ నొక్కేస్తుంటాం, అదే కదా? కరెక్ట్, అదే. అద్వై కూడా అంతే. ప్రతిసారి దాదాపు చెప్పేంత వరకు వచ్చి ఆగిపోతాడు. ఆ ఆగిపోవడమే వాళ్ళిద్దరి మధ్య పెద్ద అగాధాన్ని సృష్టిస్తుంది. అంటే ఆ చిన్ననాటి పానీపూరి గొడవల దగ్గర నుంచి హైదరాబాద్ కంపెనీ బస్సు ప్రయాణాల్లో వాళ్ల పరిచయం దాకా సాన్వి ఎప్పుడూ ఓపెన్గా ఉంటుంది. అవును, తను ఎప్పుడూ మనసులో మాట బయట పెట్టేస్తుంది. కానీ అద్వై మౌనం వల్లే కదా అనులాగ్ లాంటి వాళ్లు వాళ్ల మధ్యలోకి రావడం, దానివల్ల అపార్థాలు పెరగడం జరుగుతుంది. ఖచ్చితంగా. అద్వై ఏమనుకుంటాడంటే తన మౌనం ద్వారా బంధాన్ని కాపాడుకుంటున్నాను అని. కాని సాన్వికది ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు కదా. అందుకే హోలీ పండుగ రోజున నువ్వు నన్ను రిహార్సల్లా వాడుకోలేవు అని సాన్వి చెంపదెబ్బ కొట్టడం వెనుక ఉన్నది కోపం కాదు, ఇన్ని రోజులు తను దాచుకున్న ఆశ తెగిపోయినప్పుడు వచ్చిన ఆవేదన అది. వావ్, రిహార్సల్లా వాడుకోలేవు అనడం చాలా పవర్ఫుల్. భావాలను వ్యక్తపరచడం కంటే నిశ్శబ్దంగా ఉండటమే సురక్షితమనుకోవటం, డైవింగ్ బోర్డ్ చివర నిలబడి నీళ్లలోకి దూకడానికి భయపడటం లాంటిదనమాట. భలే చెప్పారు, ఎగ్జాక్ట్లీ అదే. అయితే అనంతగిరి హిల్స్ ట్రిప్లో ఫైనల్గా వాళ్లు నిజాలు మాట్లాడుకుంటారు. కానీ ఆ తర్వాత అద్వై న్యూయార్క్ వెళ్ళిపోతాడు, సాన్వి కూడా న్యూజెర్సీకి బదిలీ అవుతుంది కదా. అవును, ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. అదే నాకు అర్థం కానిదేంటంటే, పక్కనే ఉన్నప్పుడే కమ్యూనికేట్ చేయలేకపోయారు, మరి ఖండాలు దాటిన ఈ దూరం వాళ్ల బంధాన్ని ఎందుకు విడదీయలేదు? చాలా మంచి పాయింట్ అడిగారు. దీన్ని సైకలాజికల్గా చూస్తే పక్కనే ఉన్నప్పుడు వాళ్ళు కాదంటారేమో అనే భయం ఎక్కువగా ఉంటుంది. అంటే చెబితే ఏమనుకుంటారో అని. ఆ భయం ఎవరికైనా ఉంటుందిలేండి. కానీ ఎప్పుడైతే వాళ్ల మధ్య భౌతిక దూరం వచ్చిందో అప్పుడు ఆ మైండ్ సెట్ మారిపోతుంది. చెప్పకపోతే శాశ్వతంగా కోల్పోతానేమో అనే భయం ఆ రిజెక్షన్ భయాన్ని డామినేట్ చేస్తుంది. ఓహో, అంటే దూరం వారి మధ్య ఉన్న ఆ అయోమయాన్ని తుడిచేసిందనమాట. ఖచ్చితంగా. దూరం వారిలో భయాన్ని పోగొట్టి ఆ దాదాపు అనే కన్ఫ్యూజన్ నుంచి ఒక ఖచ్చితమైన ఎంపిక వైపుకు వారిని నడిపించింది. వావ్, ఆ దూరమే మంచు కురిసే సమయాల్లో న్యూయార్క్లో ఎంగేజ్మెంట్ దాకా తీసుకెళ్ళింది. చివరగా హైదరాబాదులో వాళ్ల పెళ్లితో ఆ ప్రయాణం ముగుస్తోంది. అవును. సో దీనంర్థం ఏంటి అంటే, ఆరోమలే కేవలం ఒక రొమాంటిక్ స్టోరీ మాత్రమే కాదు, సరైన సమయంలో మాట్లాడగల ధైర్యం గురించి ఇచ్చే ఒక అద్భుతమైన మెసేజ్. రైట్. సరైన సమయం కోసం ఎదురుచూడ్డం అంటే కొన్నిసార్లు జీవితంలోని అత్యంత అద్భుతమైన అవకాశాలను కోల్పోవడమే అని ఈ కథ గట్టిగా గుర్తుచేస్తోంది. నిజమే. ఆ ఉన్న సమయాన్ని ధైర్యంతో సరైనదిగా మార్చుకోవాలి. కరెక్ట్. సరే, ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న.
మన జీవితాల్లో నిశ్శబ్దమే ఒక సమాధానమైతే మనం బయటకు చెప్పని ఆ మాటలు మనకు తెలియకుండానే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయో కదా. అవును, సెండ్ కొట్టకుండా ఆపేసిన మెసేజ్లు, గొంతులోనే ఆగిపోయిన మాటలు, ఇవన్నీ మనల్నెక్కడికి తీసుకెళ్తున్నాయో అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.